పాండిచ్చేరిలో బుక్ చేసుకున్న ఇండివిజువల్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి మంచి కార్ పార్కింగ్ కూడా ఉంది. ఫ్యామిలీస్ తోటి వస్తే పిల్లలు ఆడుకోవడం స్లైడర్, స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు మనకి ఇక్కడ. మనం పై ఫ్లోర్లో రూమ్ బుక్ చేసుకున్నాము. చూడండి, పెద్ద హాల్, డైనింగ్ టేబుల్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. మంచి స్పేషియస్గా ఉన్నాయి రూమ్లు. మా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు జర్నీ చేసి వచ్చి. 2 బెడ్రూమ్లకి ఇండివిజువల్ బాత్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్లో 2 టీవీలు పెట్టారు. కిచెన్, గ్యాస్ సిలిండర్, వంట వండుకోవడానికి సామాను అన్నీ క్లీన్గా రెడీగా ఉంచారు ఇక్కడ. మనకి 3,500 పడింది. సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి అలా సముద్ర తీరానికి అయితే వచ్చేసాను. దీని పేరు రాక్ బీచ్. ఇక్కడ ప్రేమ జంటలు, కొత్తగా పెళ్లి జంటలు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన వారి వరకు అలా సముద్రపు గాలి పీల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా సమయాన్ని గడిపేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. పాండిచ్చేరిలో రద్దీగా ఉండే బీచ్లలో ఇదొక బీచ్. అలా సాయంత్రం పూట మొక్కజొన్న కండోడు కాల్పించుకొని ఈ సముద్రపు ఒడ్డున ఆ రాళ్ళపై కూర్చొని ఇదిగో ఇలాగా మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే సమయం ఎంతైందో కూడా తెలియదు అనమాట. తలతల మెరిసే ఆ రంగురంగుల లైట్ల కాంతులలో టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఇది మన భారతదేశం యొక్క జాతిపిత గాంధీ గారి యొక్క స్టాచ్యూ. ఇక్కడకు వచ్చి ప్రతి ఒక్కరూ చక్కగా సెల్ఫీలు తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, స్నేహితులతోటి వారి యొక్క జ్ఞాపకాలను భద్రపరుచుకుంటూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా లైటింగ్స్ వేసి గాంధీ గారి బొమ్మని ఇక్కడ నిలబెట్టారో. ఇలా సరదాగా జాలీగా ఇక్కడ సమయాన్ని గడిపేయచ్చు. పాండిచ్చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని సందర్శించకుండా వెళ్ళరు. అలాగే ఇక్కడ మంచి షాపింగ్ చేయడానికి మనకి ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. పాండిచ్చేరి వచ్చాము అన్న గుర్తుగా ఏదో ఒకటి ఇక్కడ నుంచి మనం కొనుక్కొని వెళ్ళకైతే తప్పదు. ఎందుకంటే స్నేహితులకి, అలాగే బంధువులకు, ఇంటి ప్రక్క వారికి ఎవరికైనా ఏదైనా బహుమతిని మీరు ప్రజెంట్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ మంచి కలెక్షన్ అయితే మనకు దొరుకుతుంది. ఈ మార్కెట్లో మంచి లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, బెల్టులు, ఇంటి ముందు గుమ్మానికి వేలాడేసుకునేటువంటి మంచి డిజైన్ కలిగినటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు, ఇంటి గుమ్మానికి కట్టుకోవడానికి గోవాలతో చేసినటువంటి దండలు, ఇంట్లో తలుపులకి, హాల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి చేతితో ఉలన్ తోటి అల్లినటువంటి డ్రీమ్ క్యాచర్స్, వుడ్ తోటి చేసినటువంటి రకరకాల డిజైన్స్, ఇలా ఎన్నెన్నో రకరకాల ఆకర్షణీయమైనటువంటి వస్తువులను ఇక్కడ నుంచి మనం కొనుక్కొని ఇంటికైతే తీసుకెళ్ళొచ్చు. చూడండి, కపుల్స్ అయితే ఎంత చక్కగా షాపింగ్ చేస్తూ ఉన్నారో. షాపింగ్ ముగించుకొని లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, సముద్ర తీరపు గాలికి కొబ్బరి చెట్లు ఎంత చక్కగా ఊగుతున్నాయో. ఆ కొబ్బరి చెట్ల మధ్యలోనే మనకైతే ఫుడ్ క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. తినేసి అయిపోయిన తర్వాత అలాగ సరదాగా ఈ బీచ్లోకి వచ్చేసి కాసేపు సమయాన్ని గడిపేసి ఆ లైట్ హౌస్ని చూసుకుంటూ నా సమయాన్ని అయితే గడిపేశాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.